రే క్యారెట్ కలర్ సేమ్ రా. నిన్ను వేయాలా మరి? అరే ఆల్బీ ఏమైందిరా? సెట్ 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 సెటిల్. ఏమైందిరా నీకు? పచ్చుల్లిగడ్డలు తిన్నా పిచ్చి పిచ్చిగా అట్లా చేస్తున్నావు. యాప్ లో గ్లిచ్ వచ్చిన వాళ్ళ చేస్తుండ్రా వీడు. అరే నువ్వు ఒక సినిమా రెఫరెన్స్ చెప్పరా ఇంకా? బఫర్ అవుతున్న వీడియోలో అట్లా ఆగుతున్నావు ఏమ్రా? అరే ఇంకొంచెం టైం ఇచ్చుంటే మంచిగా వచ్చింది. దిస్ ఇస్ OTS, వన్ టైం సెటిల్మెంట్. అరే సెటిల్మెంట్కి వెళ్ళాల్సిన సీరియస్ గా ఉండాలి కానీ నువ్వేంటో అని సిగ్గుపడుతున్నావు. ఇది ఆ సెటిల్మెంట్ కాదురా, నేను ఒక ఇంటివాడిని కాబోతున్నాను. అవునా? రెంట్ ఎంతరా? ఐ లివ్ ఇన్ యర్ మైండ్, రెంట్ ఫ్రీ రా. అరే నీకోసం సుందర్ గాని మన గ్రూప్ లో యాడ్ చేసినా కదరా, కావాలంటే వాడిని తీసేద్దాం, నువ్వు ఉండిపో. అరే అట్లా అంటే ఏందిరా? అరే నేను జాకెట్ కూడా ఇచ్చా మర్చిపో. ఆపండి రా. దిస్ ఇస్ లైఫ్ టైం సెటిల్మెంట్. ఈ దెబ్బతో నిన్ను 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 మీ ముగ్గురిని సెటిల్ చేసి పడేస్తా. అప్పుడే కాదురా, హోల్డ్ ఆన్, ఇంకొంచెం టైం ఉంది. జెనిఫర్ వీనస్ కొరియా. షీఈస్ ఫ్రమ్ ది US. జార్జ్ అంకుల్ బుష్ వాళ్ళ రిలేటివ్ వాళ్ళ డాటర్ అంట. ఇన్ సమ్ ఫ్యామిలీ ఫంక్షన్ దే సా మీ. అప్పటి నుంచి ఆల్బిఏ కావాలి అంటారంట. సో ఐమ్ టూ ఎక్సైటెడ్ టు సీ హర్ టుడే. ఐమ్ గోనా గో ఆన్ అ డేట్ సో దట్ ఐ కెన్ లాక్ మై వెడ్డింగ్ డేట్ విత్ హర్. సరేనా? మిస్ యూ బాయ్స్. జెనీ కేటరింగ్ కోసం కావాలన్నారేమరా? ఏమనికి తెలుసు. జెనీ నువ్వు మా ఇంటికి రావాలి తెలుసా? యు నో ఇట్స్ లైక్ అ బిగ్ బాస్ హౌస్. మేము రోజుకో టాస్క్ చేస్తూ ఉంటాం. యూ షుడ్ కమ్ హోమ్ సమ్ టైమ్. Sure, I'll visit your house. యా. But what are your interests, Albert? Albert is for the world. Jenny can call me Albie. Interests. You were asking about interests. ఏం లేదు, ఫ్రెండ్స్తో ఫుల్ చిల్ కొట్టాలి, మంచి మ్యూజిషియన్ అవ్వాలి, లైఫ్ అట్లా హ్యాపీగా గడిపేయాలి. Oh, musician. యా. Just like your grandpa Elvis? You know Popsy. I mean, of course you know Popsy. He was so popular. Yeah. Like Elvis. But my father doesn't like me doing all of that. అందుకే బయటికి వచ్చేసా. I do my own thing now. You know what? I think you should consider what your dad is trying to say. Your dad is a very practical man. I'm sure he knows what's best for you. You know what's best for me, Jenny? What? You. Stop it, Albert. Most beautiful day of my life, ra. Yes. నాకు కూడా రా, మంచిగా Date ra. Jenny to date. Ba. I'll be from Maredpalli కాదురా. I'll be from Massachusetts అయిపోతున్నా ఇప్పుడు నేను. లవ్ ఇట్. అరే ఇక్కడికి పోతే మీ ముగ్గురిని మిస్ అయి. అరే ఏం కాదు కార్తీక్, నువ్వు వచ్చేసారా మాతోని? మాకు అక్కడ మస్తు మ్యాన్షన్స్ ఎస్టేట్స్ ఉన్నాయి, మాకు ఎట్లా నాకు ఉంటాడు కావాలి. నువ్వు వచ్చేసాయి, మంచిగా వేసావు కదా నువ్వు వంట. అరే సుందర్, నీ కూడా జాబ్ ఇప్పిస్తారా? జకర్బర్గ్ గారితో ఎవరితో ఒకరితో మాట్లాడి ఓ కోడింగ్ ఉద్యోగం ఇప్పిస్తా నీకు. ఒక యాప్ తయారు చేయరా, ఏమంటారా? ఈడ్ సెట్ కాలేడు అక్కడ. వీడికి 3 తంకులే కరెక్ట్. వీడికి అరే నువ్వు Exactly. ఎన్ని రోజులు రాయడా వస్తా హాలీవుడ్కి? అలా కూడా యాక్టింగ్ రాదని రివ్యూ రాయి, దేఖ్లేంగే. చూస్తారా నా తడాక? యుల్ సీ హాలీవుడ్. వెళ్తావారా? వెళ్తా నేను. పక్కన గలీలో శ్రీలీల అపార్ట్మెంట్స్ ఉంది కదా. శ్రీలీల అపార్ట్మెంట్సా? సెకండ్ ఫ్లోర్ ఉందా? 205 ఉందా? అలా ప్రశాంత్ అనే డీసెంట్ కుర్రోడు ఉంటాడు రా. శ్రీలీల అపార్ట్మెంట్ లో ప్రశాంత్ ఎందుకుండు? అదే కదా, అది అపార్ట్మెంట్ పేరు రా. అబ్బా పిల్లోడు కూడా లైఫ్ లో సెటిల్ అయిపోయిండు. 10 lakhs ప్యాకేజ్ తో మంచి జాబ్ వచ్చింది. మీరు ఎప్పుడు సెటిల్ అవుతారా? రేపు ఈవినింగ్ కల్లా అయిపోతాంలే. లేదు బాబాయ్, ఏదో చేసి మాకు సెటిల్ అవ్వాలని ఉండదా? నువ్వు మరీ చెప్తావు. రే, జీవితం విలువ మీకు ఇప్పుడు తెలియదురా. టైం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఐస్ క్రీమ్ లాంటిదిరా. నువ్వు టేస్ట్ చేసినా వేస్ట్ చేసినా కరిగిపోతుంది. మీ దరిద్రం ఏందంటే ఆ ఐస్ క్రీమ్ కూడా మీ చేతిలో లేదురా. బాబాయ్ నువ్వు కోట్స్ మంచిగా చెప్తావు. నీ పేరు కోటేశ్వరరావా? ఇగో గీ ప్రాసలు ఆపి లైఫ్ లో సక్సెస్ కొట్టండి రా. చాలు బాబాయ్. అరే ఇంకా జరసేపు చేసుకోరా. మసాజ్ కాదు, నీ మెసేజ్. ఇగో గీ పంచలాపి జీవితంలో సెటిల్ అవ్వండి రా. ఇంకో బాబాయ్, సెటిల్ అవడం వేరు, సక్సెస్ అవడం వేరు. యు అండర్స్టాండ్ దట్? డు యు గెట్ దట్? అరే చిన్న, గీ కొటేషన్ ఏదో మంచిగా ఉంది, రాసుకో, రేపాడ రాసేసాయి. బాబాయ్ ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ఒకటి అనిపిస్తుంది. ఏందది? ఇంకోసారి ఈ షాప్ లో కాలు పెడితే నా చెప్పు తీసుకొని నన్నే కొట్టుకోవాలరా అనిపిస్తుంది. రా. అరే పైసలు రా. క్యూఆర్ కోడ్ ఉందా బాబాయ్? అగో అక్కడ ఉంది కదా,
అక్కడే ఉంచు, డబ్బులు ఉన్నప్పుడు వేస్తా. పదరా. ఏం చిల్లర గాలు రైలు. ఏంద్రా ఇది? ఎన్ని గ్లాసులు పగలగొడతావురా? ఒక్క పని చేయడం చేత కాదు సరిగ్గా. కస్టమర్స్ని హ్యాండిల్ చేయలేవు, చెప్పిన పని మర్చిపోతావు. మళ్ళీ నీ వల్ల నాకు ఇది బొక్క. క్లీన్ చెయ్యు. ఓకే సార్. ఎందుకు వస్తారో ఏంటో. స్టక్ అవుతావేంటే? ఎవరైనా కొంచెం దారి తప్పితే ఒక టంతే సెట్ అయిపోతుందంటారు. నిన్నెక్కడ తన్నాలే? పసుపోతే అరుంధతిని కూడా ఇంత టార్చర్ పెట్టలేదే, బుచ్చి భైరవాన్ని కూడా ఇంత ప్రెషర్ పెట్టలేదే. ఏం చేయాలి నిన్ను? తొక్కలో ఫింగర్ ఆన్ యువర్ లిప్స్. ఎవరిది వాడు పెట్టుకోండిరా. అవును కదా. ఎక్కడ్రా ఆల్బర్ట్ గాడు? ఏడేడి మీ క్లాస్ లీడర్ ఏడి? నా మెసేజెస్కి రిప్లై ఇవ్వడా? అప్పుడు అంత బిల్డప్ అరా వాడికి? నువ్వు కదా. ఇన్ని రోజులు మా నాన్నకు తెలియకుండా మిమ్మల్ని సేవ్ చేసి మేనేజ్ చేస్తే నమ్మక ద్రోహి. ఇప్పుడు నన్ను కాదని ఆ బెన్నీ నగులుకుంటాడేంటి? జెన్నీ. అవునా? ఇది మాత్రం బాగా తెలుసు. లేచి నించోరా. నించోరా. అసలు ఆ చున్నీదేం తప్పులేదురా. తప్పులేదు. జెన్నీ అంటూ మనోడుకు ఉండాలి కదా బుద్ధి. బ్రెయిన్లెస్ ఫెలో. అమెరికా అంటే ఏం ఆలోచించుకుంటూ వెళ్ళిపోతాడా? నా ఫీలింగ్స్ అని హుసేన్ సాగర్ లో కలిపేస్తాడా? నువ్వేంట్రా ముసుముసు నవ్వుతున్నావు? నేను ఎక్కడ నవ్వినా? నవ్వలే. జోక్ లాగా అనిపిస్తుందా? చెప్పరా. నేను నవ్వలే. నేను లేచి నించురా. నేను నవ్వలే అంటే లేరా. అరే సుందర్, నా కాలేంద్రా నీ ప్యాంట్లో ఉంది, తీసే. అరే ఓపిక లేదు, నువ్వే తీసుకోరా. ఏంది ప్యాంటా? కాల్రా. అరే కార్తీక్, బరువు అవుతుంది రా కాల్ది. అరే నా కాలు పైన ఉంది, పై నుంచి ఎట్లా తీస్తారా? మీరు కిందనే ఉందిగా, తీసేసుకో. లేదురా. వెదర్ సూపర్ ఉందిరా కార్తిక్. నువ్వు చేసే ఆనియన్ పకోడీలు గుర్తొస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి. అరే కార్తీక్, నువ్వు మిర్చి బజ్జీ చేస్తావు కదరా? ఇట్లా మిరపకాయ బజ్జీని కట్ చేసి ఉల్లిపాయ వేసి నిమ్మకాయ పిండి. అరే దాంట్లో కడక్ చాయ్ ఉంటే మజా ఉంటుందిరా. అన్నీ బాగుంటాయిరా. పైన మైదా పిండి ర్యాక్లో పెట్టి ఉంటుంది, మధ్యలో మిర్చి ఉంటుంది, కింద ఉల్లిపాయలు ఉంటాయి. వాళ్ళు బయటకు తెచ్చుకోండి, అన్నీ చేసేసి తీసుకురండి, నేను ఇక్కడే ఉంటా. రే ఆల్బీ, వంట గురించి కదరా మనం మాట్లాడింది. కుకింగ్ నీ ప్యాషన్ కదరా కార్తీక్? నా ప్యాషన్ మారిపోయిందిరా. స్లీపింగ్ నాది. ఈరోజు ఆఫ్ డ్యూటీ నేను, మీరే తీసుకురండి. హలో, ఏంట్రా లేటు? ఇంకా బ్రేక్ అయిపోలే నీకు? ఎప్పుడు వస్తున్నావు? వెయిటింగ్ ఇక్కడ. అరే ఇప్పుడే దమ్ బిర్యానీ తిన్నాం, దమ్ జైకో. రా. నన్ను రా అంటున్నాడు రా. నిన్నేరా రా అన్నది. నన్ను రా అంటే ఆల్మోస్ట్ మా షాకింగ్ స్టార్ ఫ్యాన్స్ అన్నట్టారా? నీకు ఈరోజు బోయపాటి క్లైమాక్సే. దా. ఇప్పటిదాకా నేను ఇది ఇంటర్వెల్ అనుకున్నాను, ప్రీ క్లైమాక్స్ అని ఇప్పుడే తెలిసింది. క్లైమాక్స్ కోసం రెడీరా? తీరా బండి ఆల్బర్ట్. బట్రా షాకింగ్ స్టార్ ఫ్యాన్ ఇక్కడ. అరే ఓ గట్టిగా మాట్లాడక్, బావకు నచ్చదు. ఎవడ్రా షాకింగ్ స్టార్ ఫ్యాన్ ఇక్కడ? మెల్లగా మాట్లాడక్, నాకు నచ్చదు. ఛత్రిదీపే. ఎవరన్నా అయినా నీ కొడుకా? ఏయ్ మా బావబే. చెల్లెలు కొడుకా బాబు? ఏయ్ అరే ఏంద్రా బిల్డప్ అంతా? ఎవడ్రా నాకు ఫోన్ చేసింది? ఇడ గొడుగు వనికి పట్టిర్రా. నేను క్వశ్చన్ అడిగితే నన్ను క్వశ్చన్ అడుగుతావురా? రా. బావిడి చాలా ఓవరాక్షన్ చేస్తుండే. అన్న అన్న ప్లీజ్ అన్న, నువ్వు ఆగరా. కంట్రోల్ రా. నువ్వు ఆగ్రా. తగ్గేది లేదు, మొత్తం మారేడుపల్లి దింపేస్తా. ఇదో తమ్మి, బాగా ఎగురుతున్నావు గాని ఆ వీడియో తీసి మాట్లాడితే బాగుంటది, లేకపోతే కథ వేరే ఉంటది. మరీ చెప్తాన్నా. ఏంద్రా ఏమైంది? అరే ఆ వీడియో గురించి రా ఇదంతా.
అచ్చా ఇప్పుడు ఏంచినా నీ పర్సనల్ వీడియో ఒకటి లీక్ అయింది, అది వైరల్ కాకుండా చూసుకోవాలి అంతే కదా. ఇంట్లో పోయి కూర్చో గొడుగు పట్టుకొని బయట ఎడుగుతావు ఎండకి. నడు మనం సెట్ చేద్దాంపా. వీడియో తీసేయాలి. ఏంది దబాయిస్తున్నావు? ఏంది నీ వీడియో నేనే షేర్ చేసి సెలబ్రిటీస్ ట్యాగ్ చేస్తా ఏమనుకుంటున్నావు? నువ్వు ఆగో. ఆ వీడియో తీయడం కాదు కదా, ఇంకో వీడియో కూడా చేస్తా. ఏం చేసుకుంటా చేసుకో. లోకల్ లా ఇలా మనతో ఎవరు ఇట్లా మాట్లాడాడు తెలుసా? నాన్ లోకల్ అది నీకు తెలుసా? హలో బాబాయ్ బాబోయ్. గ్రౌండ్కి వచ్చేసేయ్. ఏమంటున్నావురా? అరే నువ్వు ఎక్కడ రమ్మన్నా వస్తా గానీ క్రికెట్ గ్రౌండ్ మాత్రం అస్సలు రానురా. అది కాదు బాబాయ్, ఇది రమణగాడి ప్రెస్టేజ్ ఇష్యూ. ఇగో ఇది ఫైనల్, ఇది ఫిక్స్. ఇగో నన్ను ఇసుకించగలరా? ఏమైందిరా? రాడంట్రా. రాడా? అరే ఎట్లరా ఇప్పుడు? వి హావ్ వన్ ప్లేయర్ షాట్ నౌ. వన్ ప్లేయర్ షాట్ ఆల్సో. అరే ఆ ప్లేయర్ని పిలిచేద్దాం రా. ఎవరు? పిచ్చోడా వద్దురా రే. వాళ్ళని చూసినావు ఎట్లున్నారు ఒక్కొక్కళ్ళు? నేను అదే అంటున్నా, వాళ్ళని చూసినావు ఎట్లున్నారో పాపం. హలో, లొకేషన్ సెండ్ చేసా. 5 minutesలో ఇక్కడ ఉండాలి. మ్యాచ్ ఆడదాం. ఎస్. అరే ఇక బాల్ కళ్ళకద్దుకొని సెంటర్లో వేయాలి. నేను మీ టీంలో ఆడతానన్నా. నువ్వు గట్లా అంటే కుదరదు. కావాలంటే మహిళా సంఘంతో మాట్లాడి ఒక క్రికెట్ కిట్ ఇప్పిస్తా. మా టీంలో అసలే జాగలేదు. ఏమ్రా? అంతేవా? అన్నా మీ టీం ని గెలిపిస్తారని పెద్ద ఛాలెంజెస్ వచ్చాను అక్కడ. ఇప్పుడు మీరు ఇలా అంటే ఎలాగా? కుదరదమ్మా. అదే మీ చెల్లైతే మీరు కాదంటారా అన్నా? అసలే నా 2 కిడ్నీలు పనిచేయవమ్మా. రేయ్ బొమ్మర్ది, ఈ మ్యాచ్ నువ్వు కూసో, చెల్లెమ్మని ఆడిపిద్దాం. చెల్లెమ్మ గొడవ. ఫస్ట్ బ్యాటింగ్ ఇద్దాం. ఫస్ట్ బ్యాటింగ్. అరే చెల్లెమ్మ మన దాంట్లోకి వచ్చిందంట. ఇక ఒక్కొక్కటి 6లు 4. అరే యాద్ బాయ్ చూస్తే నాకు మస్తు బాధ అవుతుందిరా. 5 బామ్మర్లు ఉన్నాడు, ఒరిస్సా అన్నాడు. అదేందనా అట్లా కొట్టేసి వెళ్ళిపోయారు మీ వాళ్ళు. అరే ఒక్కొక్కళ్ళు ఎద్దులు లెక్క ఉండేటోళ్ళు, వాళ్ళు ఎట్లా వదిలేసి వెళ్ళిపోతారు బాయ్? మా ఓడు బ్లడ్ ఇచ్చి కాపాడండి కాబట్టి బతికిపోయినావు, లేకపోతే మీ షాకింగ్ స్టార్ కోసం వీరమరణం చెందేటోనివి. నేనేడిచ్చినరా? అరే నాకు నీరసంగా ఉందిరా. ఎంత బ్లడ్. క్రిస్పీ కార్న్ తీసుకురండి. 2 తమ్ముళ్ళు మీకేం కావాలంటే అది నేను ఇస్తా. తమ్ముళ్ళు పొద్దునిచ్చిన బ్లడ్ ఇచ్చేస్తావా? అన్నా నా గురించి వదిలే అన్నా, నీకోసం నేను ఏదైనా చేస్తా. కానీ నీ హాలత ఏందన్నా ఇట్లా అయిపోయింది? షాకింగ్ స్టార్ కోసం నువ్వేమేం చేస్తావు అన్నా? అవకాశం లేకుండా, ఇజ్జత్ లేకుండా అసలు ఇట్లా కూర్చోబెట్టేద్దన్నా. నేను బాధితుందన్నా నేను చూస్తుంటే. నాకు ఎవడు ఫ్యాను, ఎవరికి ఫ్యాను? ఇదంతా నా పెళ్ళం దిక్కెళ్ళి చేసిన. అది రోజు సీరియల్ చూస్తుండే. అది షాకింగ్ స్టార్ ఫ్యాను. మరి నువ్వు ఫ్యాన్ కాకుండా మామిడి జోలికి ఎందుకు వచ్చావురా? ఒక రోజు ఇట్లనే ఈయన చేసిన రివ్యూ చూసింది. అప్పటి నుంచి ఆ వీడియో తీపిస్తేనే ఇంటికి రా అన్నది. అప్పటి నుంచి నిద్ర లేదు, తిండి లేదు, సుఖం లేదు. అదేమో మస్తు తింటది, మస్తు పంటది. సిటీలో అమ్మాయి దొరకడం అంత ఈజీ కాదురా. నీకేం తెలుసురా సిటీలో అమ్మాయిల గురించి? నాకే తెలుసురా, ఎందుకంటే నేను యాప్ మీద సర్వే చేస్తున్నా, నాకు తెలిసింది. ఐ బిలీవ్ ఇన్ డేటా అండ్ నంబర్స్. చెప్పుకొని జూలై 5, 2024 లెక్కల ప్రకారం మన సిటీలో 1,57,57,630 మంది ఉన్నారు. ఎవరు? మనుషులు. ఓకే. అందులో స్త్రీల సంఖ్య 74,74,660 మంది. మీ నిషా కూడా ఇందులోనే వస్తుందారా? అరే తను ముంబై రా, ఇది హైదరాబాద్ సర్వే. అచ్చా ముంబై లెక్కలు లేవా నీ దగ్గర? పెద్ద బొంబాయి లెక్క రాది. ఇది హైదరాబాద్ సర్వే చెప్తున్నా. చెప్పని అంటరా. అరే దీంట్లో చదువుకున్న వాళ్ళు 25 లక్షల మంది రా. ఓకే. దీంట్లో కమిటెడ్ వాళ్ళు ఒక 4 లక్షల మంది. వీళ్ళల్లో అసలు కమిటెడే అవ్వద్దు, రిలేషన్షిప్కే వెళ్ళొద్దు అనుకున్న వాళ్ళు ఒక 9 లక్షల మంది. మిగిలింది 12 లక్షల మంది. ఆ 12 లక్షల్లో బాయ్ బెస్టీస్, సిచ్యువేషన్షిప్స్ ఇట్లాంటి వాటిల్లో ఓ జెనీ మై జెనీ ఎవ్రీ టైమ్ ఐ లుక్ ఇన్ యువర్ ఐస్ మై హార్ట్ గోస్ లా 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 La 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 la. ఇది స్వైప్స్ అయిపోయినాయని వస్తుందిరా. ప్రీమియం కొనుకోరా. ఇప్పుడు డబ్బులు పెట్టి ప్రీమియం కొనుడు అవసరం అంటావా? లైఫ్ లాంగ్ సింగిల్ ఉండడం అవసరం అంటావా? కొనేస్తున్న ప్రీమియం 800 పెయిడ్. Every time I look in your eyes my heart goes la 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 la. జాబ్స్
ఈ యాప్స్ అని బొక్కలా ఉన్నాయి. నువ్వు ఒక డేటింగ్ యాప్ కనిపెట్టొచ్చుగా, సగం కొరికి యాపిల్ బొమ్మ. ఆల్బీ మ్యాచ్ అయిందిరా. అరే రమణా మ్యాచ్ అయిపోయిందిరా. అరే మ్యాచ్ మ్యాచ్ అయిపోయిందిరా. అయిపోయింది. మ్యాచ్ అయిపోయిందిరా. అరే అమ్మో, ఏం చేయాలి ఇప్పుడు? అరే సుందిగా, అరే చూడురా, చూడు 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 చూడు. డేటా అన్నావు, నంబర్స్ అన్నావు, చూడు మ్యాచ్ అయింది. మధు, పేరు మధు, హైట్ 5.6, గ్రాడ్యుయేట్, ఐ లవ్ హర్.